ఇంకా కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ ముస్లింలు ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకు బీజేపీ అంటే ముస్లింలకు వ్యతిరేకం, బీజేపీ అంటే క్రిస్టియన్లకు వ్యతిరేకం, బీజేపీ మతత్వ పార్టీ అని చెప్పి ఎందుకు ఏమైందంటే 1986లో జరిగింది, 85లో జరిగినటువంటిది షాబానో కేసుకు సంబంధించినటువంటి అంశంలో. కానీ 1986లో భరణం ఇవ్వాలని చెప్పి ఒక ముస్లిం మహిళ తన భర్త విడాకులు ఇచ్చిండు. ఆమె భర్తకి ఇయ్యలే, భర్త ముస్లిం మహిళకు విడాకులు ఇచ్చిండు. కోర్టు అందరికీ సమానమే కదా, ఈ దేశంలో ఉండేటోళ్ళందరూ భారతీయులే కదా, భారతీయులందరికీ ఒకటే చట్టం ఉండాలి కదా, మరి ఒక్క చట్టం ఎందుకు లేదు? ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఈ కేసు తీర్పు ద్వారా మనం ఆలోచించాలి. 1985లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, భరణం వివాహితుల హక్కని. కొందరు సాంప్రదాయవాదుల ఒత్తిళ్లకు తలొగ్గి 1986లో రాజీవ్ గాంధీ సర్కారు ఆ తీర్పుకు భిన్నంగా ముస్లిం మహిళల భరణానికి సంబంధించి ఒక చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ చట్టం ప్రకారమే ముస్లిం మహిళలు భరణం చెల్లించాలా వద్దా అనేటువంటిది ఒకటి వచ్చింది. ఏది? ఈ అంశంలో భర్త నుంచి భరణం కోరే హక్కును భార్యకు ఇచ్చే సిఆర్పిసి సెక్షన్ 125 దేశంలోని వివాహితులందరికీ మతాతీతంగా వర్తిస్తుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. 1985లో కూడా అదే చెప్పితే ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మహిళలారా నిజంగా మీరు మనుషులే అయితే ఈ ఒక్కసారి ఆలోచించండి. కేవలం మతం కోసం మీరు ఓట్లేస్తే మళ్ళా మీరు చెడిపోయినట్టే, మళ్ళా మీ బతుకులు ఆగమవుతున్నట్టే. ఏం లాభం?